fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? వెల్కమ్ టు ద మోస్ట్ ఎపిక్ ఏంటి డైలాగ్ కావాలా? ఓకే ఏం మందల వెల్కమ్ టు ద మోస్ట్ ఎపిక్ మోస్ట్ అవైటెడ్ మోస్ట్ ఆస్క్డ్ వీడియో ఆఫ్ 3 Angry Boys యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యానిమల్ అనే సినిమాని నట్సెల్ చేయబోతున్నాం. యానిమల్ నట్సెల్ చేస్తున్నావు రీ హర్ష, నీకు ఏమన్నా తెలుసా? అసలు నేషనల్ అవార్డు వచ్చిందా దానికి? నీ మొహానికి ఎప్పుడన్నా స్కూల్లో సత్తు బెల్ తీసుకున్నావరా? ఒరే ఆఫ్ నాలెడ్జ్, అది నేషనల్ అవార్డు కాదు, ఫిలిం ఫేర్ అవార్డు. అది కూడా హీరోకి వచ్చింది, సినిమాకి రాలా. ఓకే ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి చెప్పను. రోస్ట్ కి నట్సెల్ కి తేడా తెలుసుకో. 2-3 గంటల సినిమాని షార్ట్ గా స్వీట్ గా చెప్పడమే నట్సెల్. చెత్త సినిమాలే కాదు, మంచి సినిమాలను కూడా కామెడీగా రిసైడ్ చేయొచ్చు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ ఈస్ ద యానిమల్ అలియాస్ క్రూర మృగం ఇన్ ఎ నట్సెల్. ఓపెన్ చేస్తే 100 years సెలబ్రేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ ది కాదు, అది ఎప్పుడో. దిస్ ఈస్ స్వాస్తిక్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇనపగొట్టాల కంపెనీ. దేర్ ఎంటర్స్ ముసలి రణబీర్ కపూర్. గ్లాస్ లో ఏలు పెట్టుకుని లోడతా వస్తాడు. మేబీ వోడ్కాలు ఉప్పేసుకుందామని. నిమ్మకాయ వేసుకో బాసు, బాగుంటది. మా నాయన షష్ఠి పూర్తికి కూడా హ్యాపీ బర్త్డే పాట పాడలేకపోయా. ఇన్ని ఏళ్లలో ఒక్కసారైనా ఫస్ట్ కేక ముక్క నాకు పెడతాడు అనుకుంటే అందరికీ పెట్టేసి లాస్ట్ కుక్కలకి వేసేసేవాడు. దాని పేరు ప్రీతి అంట. ఎంత తాగుతావురా ముసలి బల్లే బల్లే, 4 షేర్ వేసుకొని కొన్నాం కదా, నువ్వే మొత్తం తాగేస్తే ఎట్ట? సరేలే, మీకు ఒక కథ చెప్తా. ఒక రాజుకి కతార్ పాప లాంటి కూతురు ఉండేది. అప్పుడు అది కూతురు ఎట్టా అవుద్ది? సరేలే విను. ఆ పిల్ల నదిలో జలకాలు ఆటలాడుతా ఉంటే కోతొచ్చి ఓసై రాకు మరి అంటది. సో పిల్ల డాడీకి చెప్పి మంత్రిని పంపిస్తుంది. బట్ మంత్రి మొహం మందారం మొగ్గలాగుండేసరికి ఆ కోతి వాడిని చూసి అంటది. సో కథ చెప్పడం అయిపోయింది. నవ్వండ్రా లేకపోతే మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అంట. ఏ ముసలోడు నవ్వకపోతే అన్నంత పనే చేస్తాడు, నవ్వడ్రా. ఈ కోతిక చెప్తుంటే ముసలోడికి బలవంతంగా బాల్యం గుర్తొచ్చిందనమాట. ఫ్లాష్ బ్యాక్. టీచర్ ఇన్ ద స్కూల్. ఏ సైలెంట్ ఉండండిరా, ఇది స్కూలా లేకపోతే ఫేక్ టాక్సీయా? అలా వస్తున్నారు. క్రూర మృగాలంటే ఏంటి చెప్పండి. చెప్పినోడు వారమంతా బూతులు మాట్లాడొచ్చు స్వేచ్ఛగా. అండ్ వై వుడ్ రణబీర్ కపూర్ లూజ్ దిస్ ఛాన్స్? ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా పైకి లేచి క్రూర మృగం గురించి నా స్టైల్లో చెప్తా వినండి. యానిమల్ గురించి చెప్పరా అంటే దయ్యాల కోట ఇంట్రో ఇస్తాడు. దయ్యాల కోట 3 అతీంద్రియ శక్తులు గల మానవుడు. లేక ఒకసారి లేసాడు ఆన్సర్ చెప్పడానికి. ఇంపార్టెంట్ టైంలో అర్జెంట్ గా 2 వచ్చినట్టు ఆన్సర్ చెప్పే టైంకి ఈ అక్క చెల్లెలు క్లాస్ బయట వచ్చి నిలబడతారు. ఏదో బ్రెడ్ మీద ఈగలు వాళ్ళనట్టు. వాళ్ళని చూసిన వెంటనే మనోడు గ్లూకోవిటా బోల్స్తున్న పిల్లల్లాగా పరిగిస్తా పోతాడు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ టీచర్? సో సబ్వే సర్ఫర్స్ లో పరిగెత్తే వాళ్ళలాగా మనోడు వెళ్తా ఉంటే ట్రైన్ వచ్చి గుద్దినట్టు టీచర్ మాపేస్తుంది. అది కూడా ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. సో పుష్ప దగ్గర దొబ్బేసిన ఎర్రచానం దొంగతో చేసిన బెత్తంతో కసి తీరా కొడుతుంది. ఇక్కడ తాగితే మ్యాథ్స్ టీచర్ ఎలా అవుద్ది? సో నీళ్ళు అని చెప్పేస్తుంది. ఇంటర్వెల్ కొట్టగానే రైల్వే గేట్ ఎత్తినంత సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. బికాస్ ఇట్స్ పపాస్ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. Papa is missing. What the fuck? Yes. Shit. Daddy is India's biggest businessman. No, not Harsha Sai. It's Balbir. Daddy missed birthday party. So ఆదమర్సి నిద్రపోతున్న పిల్ల రణబీర్ చేతిలో లెటర్ తీసుకొని చూస్తాడు. డాడీ నీ కోసం మా మిస్ కాడ దెబ్బలు తిన్నా. ఆ మేడం కుక్కను కొట్టినట్టు కొట్టింది నన్ను. సర్లే అనుకుంటే నా క్రష్ ముందు నీళ్ళు చేయించింది. రేపు దానికి నా మొహం ఎట్టా చూపించాలి. బట్ స్టిల్ ఐ లవ్ యూ డాడీ. వచ్చే జన్మలో నేను నీకు నాయన్ని, నువ్వు నా కొడుకువి అంతే. డాడీ బర్త్డే కి స్కూల్లో మనోడు చాక్లెట్లు పంచుతా ఉంటాడు. కట్ చేస్తే పెద్దోడైపోతాడు. అరే మ్యూజిక్ ఏరా మ్యూజిక్. మనోడు ప్రైవేట్ పార్టీలోకి మూన్ వాక్ తో ఎంటర్ అవుతాడు. అండ్ హిస్ ఫ్రెండ్ ఎంటర్స్ ద చాట్. రణబీర్ రారా వాటేసుకో, ముద్దు పెట్టు నాకు, నా చెల్లికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వచ్చి చెడగొడుదురా హా. అండ్ మనోడు రష్మిక చూస్తుంటాడు అని మనం అనుకుంటాం. బట్ నాట్, వాళ్ళ అమ్మని. అండ్ నా రష్మిక పాపకి గతం గుర్తు చేద్దామని చెప్పి స్కూల్లో పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఎవ్రీవన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ ఇట్ అండ్ స్టార్ట్ సింగింగ్. केंद्रीय विद्यालय हमारा कितना अच्छा है, हंसते गाते खेल खेल में पढ़ते अच्छा है, गाना गाते सरिगमपा योगा करते ओम. ఈ పాట వినగానే ఎంగేజ్మెంట్ లో పెళ్లి కొడుకుతో బాతా కానీ వదిలేసి మన పిల్లలు వచ్చేస్తాను మాట్లాడికి. హే ఎవరో స్కూల్ పాట పాడుతున్నారు, తొందరగా పరిగిస్తావు. వావ్. షీ జాయిన్స్ ద సాంగ్ ట్రూప్. కేంద్రీయ విద్యాలయ హమారా కితనా అచ్చా హై. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఈ జుట్టేంటి హిమాలయాలో తపస్సు చేస్తున్నావా? దగ్గరకు రా. ఎవడా నీకు అన్నా? ఐఎమ్ దొన్న. నన్ను అన్నా అన్నావంటే నీ మేకప్ లేని ఫోటోలు నెట్ లో పెట్టేస్తా. అండ్ నౌ స్టార్ట్స్ దాబా పైన ప్రైవేట్ టాక్. హే రష్మిక పాప, ఐఎమ్ ఆల్ఫా మేల్. నాకు ప్రేమగా చూసుకోవడం రాదు, స్టిల్ ఐఎమ్ ఆల్ఫా మేల్. నేను రోజు మెడ పట్టుకొని చంపలు అటు ఇటు వాయిస్తా.
ప్లీజ్ లవ్ మీ అండ్ మ్యారీ మీ. సర్లే కానీ నా కాళ్ళు పట్టుకొని చెప్పాలా ఇదంతా? వావ్, కాళ్ళని షేవ్ చేసింది. నో హెయిర్, సో స్మూత్. You have a huge pelvis. Oh, what a coincidence. You have a micro penis. పక్క రోజు డాడీ బర్త్డే, సో గ్రూప్ ఫోటో. ఏయ్ గిఫ్ట్ ఏదిరా, గిఫ్ట్ తీసుకురాలేదా? డబ్బులు లేవా నీ కాడ? పని చేసుకోరా బ్యాగుకు. నాయనకి గిఫ్ట్ గా నా హెయిర్ ని కట్ చేసా. కట్ చేసిన ఎంట్రుకలు అక్కడ పెట్టావు నీ ప్యాంట్లోనా? అండ్ నౌ సవతి పోరు స్టార్ట్స్. బావా బామ్మర్దుళ్ళు సవతుల లెక్కన కొట్టుకొని వస్తా ఉంటారు. మొగుడు మీద తమ్ముడు మురిగాడని చెప్పి డాడీ కంప్లైంట్ వేస్తుంది మన అక్క. ఈ లోపల మనోడు చెల్లితో అమెరికా ముచ్చట్లు వేస్తా ఉంటాడు. అండ్ డాడీ వచ్చి, రే జొలపలాడ, సారీ నీకు జుట్టు లేదు కదా, ఆ వరుణ్ గాడిని కోతి అన్నావంట. లేదు డాడీ, కొండముచ్చు అన్నా. ఏదో ఒకటి పోయి సారీ చెప్పరా 3 Idiots స్టైల్లో. కుదరదు డాడీ. వై? నేను డ్రాయర్ వేసుకోలేదు. తర్వాత అక్క దగ్గరకు పోయి, హే అక్క అని అంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. అక్కన కాలేజ్ లో ఎవడో ర్యాగింగ్ చేస్తాడు అండ్ స్కూల్ పిల్లోడి ఇంజనీరింగ్ అంకుల్స్ ని బెదిరిస్తాడు విత్ గన్స్. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ర్యాగింగ్ చేసిన వాళ్ళు కాలేజీలో లేరని కార్ వేసుకుని వెళ్ళిపోతాడు. రై, నీకు లైసెన్స్ లేదు కదరా? ఇది ఎలక్ట్రిక్ బండి అక్క, లైసెన్స్ అవసరం లేదు. మరి దాంట్లో 600కి డీజిల్ కొట్టించావు కదరా? రే మూసుకొని ఉండమంట. ఆడవాళ్ళు సందీప్ రెడ్డి వంగ సినిమాలో మాట్లాడకూడదు, కామ్గా ఉండు నువ్వు. అండ్ నా ఒక్కని ర్యాగింగ్ చేసినోడు కార్ని చుట్టుముడతారు. సో హిల్ క్లైంబ్ రేసింగ్ స్టార్ట్స్. ఆ గేమ్ లో తోలినట్టు అందరిని గుద్దిపడ తప్పుతా ఉంటాడు. ఇంట్లో డాడీ మనోడి చెంపల్ని పూరీలు చేస్తాడు. యారా గన్ను అనుకొని కాలేజీకి పురుగుల మందు ఎత్తుకోపోయావంటగా. జ్యోతే కూలర్ని కన్నాం మనం. బయటకెళ్ళి కామ్గా ఉండకుండా మనోడు ఏం చేస్తాడు? డాడీ హ్యాపీ ఫాదర్స్ డే, అమ్మ కొట్టేశాడు రా. అండ్ నౌ బ్యాక్ టు ప్రెసెంట్. మనోడు లోపల గాంధీ తాత తాండం ఆడుతా ఉంటాడు. అందుకని చెప్పి బావగారికి సారీ చెప్తాడు వెళ్ళి. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బావగారు ఐఎమ్ సో సారీ కొండముచ్చన్నందుకు, ఎందుకంటే నువ్వు కోతి నా కొడుకు. అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్. నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇష్యూస్. డాడీ కోపం తగ్గిపోయింది. కేక్ కట్ చేయడానికి మనోడిని పిలుస్తాడు. బట్ ఆల్ఫా సేస్, ఆ కొండముచ్చుతో కోయించుకోపోయి కేక్ తినడు. కానీ డాడీ చేసిన వేడి వేడి చెంప దెబ్బలు మాత్రం టైంకి తింటా ఉంటాడు మనోడు, బికాస్ ఈస్ ఆల్ఫా మేల్. అండ్ ఇదే టైంకి రష్మిక ఇంట్లో నుంచి వచ్చేస్తుంది విత్ హిస్ అన్నయ్య. ఏ ఫ్యామిలీలో రా అన్నయ్యలు ఇట్లా చెల్లిని తీసుకొని వస్తారు బయటికి, అది కూడా లేసిపోమని. అండ్ ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి హీ ఇంట్రడ్యూసెస్ రష్మిక. బట్ డాడీ ఈస్ బిజీ. మ్యాగీ చేసే టైం అవ్వగానే, ఐ మీన్ 20 minutes లేటర్ డాడీకి పరిచయం చేస్తాడు. బట్ డాడీ వోంట్ గివ్ ఎ ఫక్. అట్లీస్ట్ హాయ్ కూడా చెప్పడు. వాట్ ఎ స్వాగ్ పప్పా, వాట్ ఎ స్వాగ్. పెళ్లి ఖర్చుల కోసం రష్మిక ఇంటికి వెళ్ళి అందరూ కలిసి దరువేయడం మానేసి ఫోటో ఫ్రేమ్ కి ఇచ్చినట్టు పోజులు ఇస్తా ఉంటారు. మండుతున్నట్టుంది. మీన్ వైల్ బోర్ కొట్టిన అన్న చెల్లెలు ఇప్పుడు 18+ అని చెప్పి పిల్లల కళ్ళు మూస్తా ఉంటది మన అమ్మ. బట్ కిడ్స్ కళ్ళు మోయకే మమ్మీ వావ్ వావ్ ఓ మై గాడ్ వాట్ ఎ కిస్. ఐ డోంట్ నో. రష్మిక ఒకటే ఆల్ఫా మేల్ కోసం స్పైడర్ మ్యాన్ లో యాక్ట్ చేసిన ఆండ్రూ గార్ఫీల్డ్ లాంటి వదిలేసింది. సర్లే ఫ్లైట్ ఎక్కేస్తారన్నమాట వీళ్ళు ఇప్పుడు. ఆ ప్లేస్ కాశ్మీర్ ఏమో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ అగైన్ ఓకే చూపిలేదు. మనోడికి మూడ్ స్వింగ్స్ అనుకుంటా. 1 సెకండ్ అలా అర్జున్ రెడ్డి వచ్చి వెళ్ళిపోతా ఉంటాడు అప్పుడప్పుడు. బికాస్ అవర్ రష్మిక అబౌట్ హర్ ఫాదర్. మీ నాయన లాగా మన పిల్లల్ని నువ్వు చూడవు కదా. అండ్ వాట్ ఎల్స్ యూ కుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అన్ ఆల్ఫా మేల్? నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడుగు. లైక్ ఫారెన్ చూస్తానా, అమ్మాయిలు వంగితే చూడడం, కడ్రాయర్లు వేసుకుంటే బయటకు పోవడం, ఎనీథింగ్ ఏదైనా అడుగు. అది కాదు బ్రో, ఆవిడ అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి. తర్వాత కూల్ చేయడానికి మన ఆల్ఫాని ఈ బేటా హగ్గు చేసుకుంటది. కట్ చేస్తే ఇంటూ ద ఫ్యూచర్. కార్ దిగి 15 మంది బల్లెలు వేసుకొని పిలవని పేరెంటాలకి వెళ్ళినట్టు ఒక మీటింగ్కి వెళ్ళిపోతాడు. అందరినీ కళ్ళు మూసుకోమని చెప్తాడు. బట్ అక్కడ కూర్చున్న కొండముచ్చు బావ కుర్చీలోంచి పైకి లేస్తాడు. మనోడు వెళ్ళింది బావని చంపడానికి. ఈ ప్రాసెస్ లో అందరూ కళ్ళు మూసుకుంటారు, కానీ ఒకడు తప్ప. అక్కడ ఉన్న బల్లెల్లో ఒకడు అండ్ నౌ WWE WrestleMania స్టార్ట్. చంపడానికి కళ్ళు మూసుకోవడానికి ఎందుకు అనుకున్నాం. ఫ్లైట్ లో జరిగిన సీన్ ని రిపీట్ చేసాడు మనోడు బావతో. ఫైనల్లీ 6 minutes లేటర్ పని అయిపోద్ది. ఐ మీన్ చంపేస్తాడు. అసలు ఈ పేక పిసికి చంపే కళాఖండానికి రీజన్ ఏంటంటే పప్పా మీద అటాక్.
బావని వేసేసాక అందరూ బిర్యానీ వేస్తారు. ఆ రోజు రాత్రికి రష్మిక మందాన మళ్ళీ వెనక నుంచి వెన్నుపోటు పొడస్తుంది. ఐ మీన్ హక్ చేసుకుంటే బట్ ఆల్ఫా ఇస్ నాట్ ఇన్ ద మూడ్. షీ ట్రైస్ టు కిస్ హిమ్. షీ కమ్స్ క్లోజర్ బట్ ఆల్ఫా డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ కిస్ ని పోస్ట్ పోన్ చేస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. 18+ కాంటెంట్ మాటలు అయిపోయాక మనోడికి డాడీ మీద జరిగిన అటాక్ గుర్తొస్తుంది. ఇద్దరు పిల్లకాయలు పప్పాని కాల్ చేస్తున్నారు. హౌ ఫన్నీ. సో అమెరికా నుంచి మన ఆల్ఫా పరిగిస్తా వస్తాడు. ఐ మీన్ నాట్ ఫ్రమ్ నాటి అమెరికా. ఫ్యామిలీ మొత్తం వేసుకొని ఇండియాలో దిగిపోతాడు. బట్ బావ డినైస్ ఆల్ఫా టు లుక్ పప్పా. ఎరా ఇన్ని రోజులు బట్టి నీకు ఇండియా రావడానికి ఫోన్ చేయలేవా? యా మీకు ఫోన్లు లేవా, బ్యాలెన్స్ లేవా? నువ్వు నోరు మూసుకో, కులాంతర వివాహం చేసుకొని మాట్లాడుతున్నావు. ఫైనల్లీ ఆల్ఫా తన పప్పాని చూస్తాడు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్. ఓ మై గాడ్. And now Alpha introduces his family to Papa again. This time Papa says hi. నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా. ఈ మాత్రం తెలుసుంటే అప్పుడే ఆ 2 బుల్లెట్లు కాల్ చేసేదాన్ని నేనే. డాడీతో మంచి చెడులు మాట్లాడరా అంటే ఆల్ఫా అడిగే క్వశ్చన్స్ అంటే, నాయనా నీ ఛాతీ మీద ఎంట్రుకలు ఎక్కడా, అసలు వీకేర్ రంగు పోస్తావంటగా. మన ఆల్ఫా తన పప్పా కొడుకు అని చెప్పి నిరూపించుకోవడానికి ఫ్యాక్టరీలో స్పీచ్ ఇస్తాడు. డెట్ టు లైవ్ ఇన్ టీవీ. మా నాయన నన్ను కొట్టి తరివేశాడు, కానీ నేను ఇంట్లో ఉండలేక కష్టపడ్డా. పాలమ్మా, పూలమ్మా, పక్కన వాళ్ళు నగలమ్మేసా. మా నాయన మీద అటాక్ చేసిన నోట్లో నా పెళ్ళాన్ని చేసే ఉప్మా వేసి సంపిపాడు దొప్పుతా. ఆల్మోస్ట్ 3 సార్లు దీని కోమలోకి వెళ్ళబోయా నేను. ఐ విల్ కిల్ దట్ బస్టార్డ్. ఫర్ దిస్ 3 రేంజ్ రోవర్లు వేసుకొని మనోడు వెళ్తాడు పంజాబ్. ఇక్కడ రావడానికి పాయింట్ ఏంటంటే వీళ్ళ వీళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన మన ఆల్ఫా వాళ్ళ తాతయ్య అండ్ హిస్ 2 బ్రదర్స్. వాళ్ళలో పెద్ద తాతయ్య పంజాబ్ లో ఉంటాడు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తాడు. అండ్ కమింగ్ టు ప్రెసెంట్, డాడీ మీద జరిగిన అటాక్ ని కాంపెన్సేట్ చేయడానికి కజిన్స్ అందరినీ బాడీ గార్డ్స్ లాగా తీసుకెళ్ళడానికి వస్తాడు మన రన్ విజయ్ టు పంజాబ్. ఈ బల్లేలు 25 ఏళ్ల నుంచి వ్యాయామం చేసేది ఇదిగో ఈ బాడీ గార్డ్లు అవడానికే. మన ఆల్ఫా సెంటిమెంట్ డైలాగ్స్ తో ఒక స్పీచ్ ఇచ్చి అందరినీ మళ్ళీ తీసుకెళ్లిపోతాడు. అందరినీ ఫారెన్ కోళ్ళని బండ్లో వేసినట్టు కార్లలో ఎక్కిచ్చేస్తాడు. నమస్తే చెప్తాడు. ఎగ్జాక్ట్లీ ఇలానే నేను నా ఫ్రెండ్స్ తిరుపతి టూర్ అని చెప్పి గోవాకి తీసుకెళ్లిపోతా. కానీ ఇలా దండాలు పెట్టే టైంలో దొరికిపోతా. అందరూ ఇంటికి వచ్చేస్తారు. పప్పాకి దండాలు పెడతారు. 1 2 3 అమ్మో 4 23. వీళ్ళందరినీ పోషించాలా ఇప్పుడు? ఈడు అమెరికా నుంచి వచ్చి ఏదో సాకుతాడు అనుకున్నాను నన్ను. ఇంకా నాకే బొక్క పెడతాడు. ఇక నీ మీద ఈగ వాలినా సరే సాంబార్లో వేసేస్తా. అండ్ నౌ మన ఆల్ఫా కమ్స్ అవుట్ విత్ అనదర్ ప్లాన్ ఆఫ్ బాడీ డబుల్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అది బుర్రా జగనన్న సంక్షేమ పథకాలు అన్నున్నా ఏంటి భయ్యా? ఈ 144 అనిల్ కపూర్ ని తీసుకొచ్చి నా బాడీ డబుల్ అంటావేంట్రా? బుర్రంతా నీకు? వాడి మొహానికి నా మొహానికి తేడా లేదా? మేకప్ లేకపోతే నీ మొహం కూడా అట్టే ఉంటది డాడీ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈడే నీ బాడీ డబుల్. చిన్నప్పుడు నన్ను కొట్టావుగా, అందుకు ఇది నా ప్రతీకారం. ఆల్ఫా లవ్స్ హిస్ పప్పా సో మచ్ సో హీ లెఫ్ట్ ద జాబ్ ఇన్ USA. కట్ చేస్తే వేరే ఇంట్లో మన బల్లే కజిన్ బ్రదర్స్ అందరూ బిజీగా ఉంటారు. ఇలా పంజాబీలు అనుకున్న ఎన్ని రోజులు రష్యన్స్ అయిపోయారు. తర్వాత మనోడు పెట్టిన బాడీ డబల్ రైట్ హ్యాండ్ తో ఉచ్చబోసుకుంటా ఉంటాడు. బట్ మనోడు గమనిస్తాడు బికాస్ ఈజ్ ఆల్ఫా. అంకుల్ మా నాన్న లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాడు, నువ్వు రైట్ హ్యాండ్ తో పోసుకుంటున్నావు. ఇంకోసారి అటు చేస్తే వైరల్ చేస్తా నిన్ను. వైరల్ అయితే పరువు పోయింది నీ బాబు దేరా బోర్తొక్క వేదవా. After this, Papa goes out for a walk at night. He is under attack again. 100 పెట్టల కారు మీద ఏరిగినట్టు బుల్లెట్ల వర్షం కురస్తుంది. ఇందాక కొండముచ్చుని చంపే టైంలో ఒకటి కళ్ళు మూసుకోడు కదా, వాడే ఈ అటాక్ కి లీడర్ అనమాట. కార్ ఎక్కి లో యాంగిల్లో నేను రీఫిల్ అని చెప్పి రైఫిల్ తో కాలుస్తాడు. ఈ పప్పా ఈజ్ డెడ్ నౌ. అందరూ వచ్చి భావోద్వేగాల్లో ఉంటారు అండ్ ఏడస్తారు. శవయాత్ర టైంలో వరుణ్ తో శవానికి దండం పెట్టించే టైంలో హిస్ ఇస్ పప్పా వాట్ ద ఫక్. ఎస్ సచ్చింది బాడీ డబల్, పప్పా కాదు. అండ్ కొండముచ్చు ద బ్లాక్ షిప్. ఫైనల్లీ మన ఆల్ఫాకి పగ తీర్చుకునే టైం వచ్చింది. అందుకే ఇందాక పేక్ పీస్కి చంపేశాడు. పెద్ద ప్లానింగే. ఆఫ్టర్ దిస్ మనోడి కట్ డ్రైర్ చెడిపోద్ది. దీనికి ఆల్ఫా బ్లేమ్ చేసేది గొడ్డలు ఉతికేవాడిని. అండ్ ఇప్పుడు ప్రూవ్ చేయడానికి అంకుల్ ని డ్రైర్ వేసుకోమంటాడు. ఆ అంకుల్ కి కింద గుచ్చుకుంటా ఉంటది. షేవింగ్ చేసావా అంకుల్? నీ పెళ్ళని చెప్పిందా షేవ్ చేయమని. నౌ రష్మిక ఆస్క్స్ ఆల్ఫా టు షో ద ర్యాష్. రాష్మికకి ర్యాష్ చూపించమంటుంది. ఆల్ఫా అంట మళ్ళీ. ఫైనల్లీ డ్రైయర్ లేకుండా ఆల్ఫా కమ్స్ అవుట్ ఫర్ డెలివరీ. నో నాట్ హిస్ థర్డ్ కిడ్. ఓకే ఫ్రెడ్డీ అనే ఒక డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్తాడు డెలివరీ కోసం. వాట్ ఏ విజన్, వాట్ ఏ వాండా, వాట్ ఏ ఎవెంజర్స్. ఒక బల్లే బాయ్ మన ఫ్రెడీ మీద చేయేస్తాడు. అండ్ లాస్ట్ కి ఈడు కూడా
ఎంతైనా వంగా సందీప్ రెడ్డి సినిమా కదా. ఫ్రెడీ సీక్రెట్లీ లవ్స్ ఆల్ఫా, అందుకే పర్సనల్ గా డెలివరీ చేయడానికి వచ్చాడు. మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు. బిఫోర్ దట్ ద యాక్షన్. పద్దులు టైట్ గా ఉండాలి, లేకపోతే రెండు కాస్త ఆరైపోతాయి. అండ్ ఇండోర్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే చెవుల్లో నుంచి చీము కారకుండా ఉండడానికి. ఓకే. మీన్ వైల్ వీళ్ళుండే హోటల్ కి అటాక్ వస్తాడు మన దేవుళ్ళు సినిమాలో డాడీ. రే తమ్ముడా ఎక్కడున్నారా ఆల్ఫా, ఐఎమ్ బీటా. అండ్ నౌ అటాక్ స్టార్ట్స్. ఆల్ఫా ఫ్రెడీ డ్రాయర్ అడుగుతాడు, బట్ ఫ్రెడీ డినైస్ బికాస్ హీఈస్ బ్లాక్. డ్రైవ్ ఫ్రెడ్డీ, డ్రైవ్ మావా. ఏం మాట్లాడుతున్నావు మావా, అది నాది 85 సెంటీమీటర్లు, నీ 95 సెంటీమీటర్లు సరిపోదురా బాబు. సాగ తీసుకొని వేసుకుంటాలే మావా, తొందరగా ఇప్పు. చూపించాలో ఏంటి? ఏం చూపిస్తావురా, నేను చూపిన బ్లాక్ కోబ్రా. ఎంతైనా మన ఆల్ఫా మీద యాంగిల్ ఉండటం వల్ల ఫ్రెడ్డీ తన డ్రైవర్ ని త్యాగం చేస్తాడు. దీని తర్వాత భయంకరమైన యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఒకడు బాంబు విసిరేస్తాడు, మన ఆల్ఫా చెవులు ఫారెన్ ట్రిప్ కి వెళ్ళిపోతాయి. అండ్ తొడ మీద అజయ్ దేవ్గన్ అయ్యి బాబాయ్ నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే. ఆ తొడ అనే ప్యాటీ మీద చీజ్ అనే దాన్ని పెట్టి డెకరేషన్ చేసే లోపల బుర్రలేని వాళ్ళు గొడ్డలు వేసుకొస్తారు. అవర్ ఆల్ఫా ఈస్ రియల్ ఆల్ఫా. సో గన్నులోనా కానీ ఎమర్జెన్సీలో ఉన్న తుప్పు పట్టిన గొడ్డలు యూజ్ చేస్తాడు టు కిల్ దోస్ స్కల్ క్యాండీస్. నడుచుకుంటూ అందరి మధ్యలోకి పోయి రెంగా ఆడిస్తాడు. అట్లా చెప్పి మోసం చేస్తాడు. ఎర్రగడ్డలు నరకడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనోడు ఖాళీగా ఉన్నాడు ఎందుకని మన బల్లె బల్లె బాబాయిలు పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. ఎర్రగడ్డల్ని నీట్ గా సమాంతరంగా కోసేసి రిలాక్స్ అయ్యేలోపు ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో ఇట్స్ అన్బాక్సింగ్ టైం. ద మిషన్ గన్. గొడ్డలు ఇప్పేస్తారు దాన్ని. ఓర్ దీనమ్మా బడవా మిషన్ గన్. బాయ్స్ నా కడ్రాయర్ మీ అన్న తీసుకున్నాడు, ఈ ఫైట్ అవ్వగానే కొత్తది కొనియాలి, లేకపోతే నేను ఏడుస్తా. మన ఆల్ఫా బండి నడపడం స్టార్ట్ చేస్తాడు. ద బేబీ బ్యాంగ్స్ ఎవ్రీవన్ ఇంటూ ద షిట్. మనుషులు చిచ్చుబుడ్లు ఎగినట్టు గాల్లో ఎగరతా ఉంటారు, బట్ ద మెయిన్ గా ఈ స్టిల్ అలైవ్. చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తాడు అందరి మధ్యలో పడుకొని. బట్ మన ఆల్ఫా అందరూ చచ్చిపోయారు అని చెప్పి పోయారో లేదో ఇన్స్పెక్షన్ కి వస్తాడు. బట్ కేవీలో జరిగే ఇన్స్పెక్షన్ లాగా ఇది కూడా సరిగ్గా జరగదు. సో ఆల్ఫా ఈస్ డౌన్. బట్ సర్ప్రైజ్, ఆల్ఫా ఇస్ నాట్ డెడ్ అగైన్. మన మెయిన్ అంకుల్ దగ్గరకు వచ్చి నోట్లో గన్ పెట్టి ఫోన్ లో మాట్లాడతాడు. హే బాయ్, ఐ విల్ కిల్ యూ సోన్. నీ పిత్తి పక్కల కొడతారా పుష్పవతి అట్ట చెప్పి లోపల ఈయన చంపేస్తాడు. గైస్ ఈ వీడియో లెంత్ చాలా పెద్దదైపోయేలా ఉంది. సో 2 parts గా చేస్తున్నాం. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ టార్గెటింగ్ 100K దిస్ ఇయర్ అండ్ దిస్ ఈస్ ద మూమెంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ ద మ్యాడ్నెస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. షేర్ చేస్తే సందీప్ రెడ్డి వంగ దాకా వెళ్ళిపోవాలి. ఆయన చూసి మనకి సినిమాలో ఆఫర్ ఇచ్చేయాలి. సో పార్ట్ 2 కొంచెం లేట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ రీజన్స్. అండ్ ఈ వీడియోని మేము ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం పార్ట్ 2ని దీనికంటే. ఒకవేళ ఈ వీడియోకి 3 కామెంట్స్ తొందరగా వచ్చేస్తే మేము ఇంకా ఫాస్ట్ గా పెట్టేస్తాం. #animal part 2 అని పెట్టండి కామెంట్ సెక్షన్ లో. అండ్ పార్ట్ 2 తొందరగా పెట్టడానికి మేము చాలా ఫాస్ట్ గా ట్రై చేస్తాం. మా మోటివేషన్ కూడా ఆ కామెంట్సే. ప్లీజ్ మళ్ళీ చెప్తానా, ఇయర్ ఎండింగ్ కి 100K కొట్టేయాలి మనం. See you in next one. Until then, this is your favorite storyteller Harsha from Team 3 Angry Boys.